తమిళనాడు ప్రభుత్వంలో టీవీకే కేబినెట్ ఏర్పాటు కాగా అందులో కీర్తన సంపత్ స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. అత్యంత చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె ప్రస్థానంపై సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతుంది. ఓ సాధారణ నేపథ్యం నుంచి కేబినెట్ మినిస్టర్ గా మారడం వెనుక కథేంటి? హ్యావ్ ఎ లుక్. 29 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు, సోషల్ మీడియా వారియర్ బ్యాక్గ్రౌండ్. తమిళనాడులో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో మహిళా మంత్రిగా కీర్తన సంపత్ సంచలనం కలిగిస్తున్నారు. పార్టీ నుంచి ఎంతో మంది సామాన్యులను అసెంబ్లీకి పంపిన విజయ్ కీర్తన విషయంలోనూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 29 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టిన కీర్తన సంపత్ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించడంతో సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యారు. Victory and everything gonna change and the change is here. The Talapati Chief Minister Joseph Vijay is here and tremendous. ఇక్కడ కీర్తన విషయంలో మంత్రి అవ్వడమే కాదు, అనర్గళంగా తెలుగు మాట్లాడుతుండడం కూడా ఈ సెన్సేషన్ కి కారణం. తమిళనాడులో తెలుగు మాట్లాడేవారు ఎక్కువగానే కనిపించవచ్చు, కానీ అధికార పార్టీ తరపున ఎంపికై ఇప్పుడు మంత్రి కూడా కావడంతో ఆమె బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారు నెటిజన్లు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కీర్తన సంపత్ సొంత ఊరు విరుద్నగర్ జిల్లా చత్రారెడ్డియపట్టి. అక్కడే ఆమె డిగ్రీ వరకు చదువుకున్నారు. పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేశారామె. డేటా అనలిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించగా ప్రశాంత్ కిషోర్ ఐపాక్ బృందంలో చేరారు. అలా గోవా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికల్లో వ్యూహరచనలో కీర్తన కూడా భాగస్వామిగా ఉన్నారు. అలా 2021లో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే పార్టీ గెలుపు కోసం ఐపాక్ టీం పనిచేసిన సంగతి తెలిసిందే. దీంతో నాడు డిఎంకే గెలుపునకు కూడా పొలిటికల్ వ్యూహకర్తగా పనిచేశారు కీర్తన సంపత్. ఆ తరువాత హైదరాబాద్ కేంద్రంగా టీడీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేసినట్లు చెబుతారు. ఆ తరువాత తన పనిని పక్కన పెట్టి టీవీకేలో చేరారు. హైదరాబాద్ లో ఉన్న సమయంలో తెలుగు భాషపై పట్టు సాధించడంతో తన ప్రచారంలో శివకాశిలో తెలుగులో ప్రసంగించారు. అలా తెలుగు ఓటర్లను విశేషంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు కీర్తన. వ్యూహకర్తగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ తో ఆమె సోషల్ మీడియాను తన ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు. అలా 11,670 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పై గెలిచారు కీర్తన. విచిత్రం ఏమిటంటే అదే కాంగ్రెస్ మద్దతుతో ఇప్పుడు టీవీకే అధికార పీఠం చేపట్టగా కీర్తన సంపత్ యంగెస్ట్ మినిస్టర్ గా టీవీకే కేబినెట్ లో రికార్డ్ క్రియేట్ చేశారు.